నవ్వేవాడిని నవ్వని, వెటకారం చేసేవాడిని చేయని, తిట్టేవాడిని తిట్టని, దూషించేవాడిని దూషించని, అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని. ఎడికి పోతారు? ఎంతకాలం పోతారు? మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది. అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. ఫైనల్గా ప్రియమైన బిడ్డ, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం, ప్రాణం పెట్టినంతగా ఇష్టం. నేను చెప్తున్నా, తల్లి గర్భములో శిశువుగా నువ్వు రూపింపబడుతున్నప్పుడే భూమి మీదికి రాగానే నీ ఆకలి తీర్చడానికి నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీ తండ్రి. నీ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ నీకు అనుగ్రహించిన వాడు నీ తండ్రి. ఏ ఘడియలో ఏ ఘట్టములో నీకు ఏదేది లభించాలో అన్నిటినీ నీకు ఇప్పటివరకు అందించుకుంటూ వచ్చాడు నీ తండ్రి. ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి, నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటావు. ఇక్కడ స్వతంత్రించుకుంటావు, అక్కడ కూడా స్వతంత్రించుకుంటావు. ఆందోళన అక్కర్లా, కలవరం అక్కర్లా, భయం అక్కర్లా. నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో గుండా ఉన్నావో నాకు తెలియదు. నేను ముగిస్తున్నా. ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా కాలేదా? దేవునికి స్తోత్రం. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఉంది. అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా. ఇదొకటి కనపడితే ఇది పెడుతున్నానులే. కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో. నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటూ ఉంటావు. దేవుడేమో ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు. పెట్టున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇక్కడుండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు. నువ్వు ఇక్కడుండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు. ఆయన అంటాడు, కొంచెం ముందుకు పద అంటాడు. 2 అడుగులేసి, ప్రభా ఎప్పుడు తండ్రి? కొంచెం ముందుకు పద అంటాడు. ప్రభా ఎప్పుడు తండ్రి? ఎప్పుడు నేను మొర పెడతా ఉంటా అంటాడు. ఇంకొంచెం ముందుకు పద అంటాడు. అంటే ఇది కాలగమనం, కాల ప్రయాణం. మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ కొట్టి, ప్రభా ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక 2 అడుగులే అంటాడు. 2 అడుగులు వేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాటపడింది నీకు దక్కింది. కాసేపు స్తుతి పాటలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, కృతజ్ఞత కూటాలు ఉంటాయి. మామూలుగా ఉండదు హడావుడి. అయిపోయిందా? ఇది వచ్చేసింది, అమ్మయ్య స్తోత్రం, హల్లెలూయా. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇంతటితో ఆగదు, మళ్ళీ చాలా ఉండలా. ఒక్కొక్క ఘట్టంలో పెళ్ళైన దాకా ఒక తపన, పెళ్ళైనాక ఇంకొక తపన. అది పెళ్ళైన దాకేమో ఒక తపన, పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక తపన. వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన. ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభా అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం, అయ్యా మరి దాని సంగతి ఏంది ప్రభా, కొంచెం ముందుకెళ్ళి అంటాడు. విషయం ఏంటంటే, మనకేమో ఇవన్నీ కనబడవు, దేవుడికేమో అవన్నీ కనబడుతున్నాయి. అది తేడా. మనకే కనబడవు,
భవిష్యత్తులో చూడగలమా మనం? ఆయన అయితే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదుని రాజుగా డిసైడ్ చేశాడు. ఆయన గొర్రెలకు అత్త మొదలుపెట్టాడు. చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి 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 రాజు అయ్యాడు. బ్రదర్, నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు. నువ్వు రీచ్ అవుతావు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. సిస్టర్, మై డియర్ సిస్టర్, నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు. నువ్వు దాన్ని ఎవ్వడం ఆపలేదు. నిజమమ్మా, మనకేమో కనపడవు, ఏమో దేవుడు మర్చిపోతాడేమో అని మన ఫీలింగు. ఆయన ఏమో వెర్రి మొహమప్ప, నాకు గుర్తులు చేస్తుంటావు నువ్వు, నాకు తెలుసు కానీ పద అంటాడు. ప్రార్థన చేస్తున్నావుగా, మొర పెడుతున్నావుగా, నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ, విన్నాను కదా, నేను చూస్తాలే, నీకు సిద్ధపరిచే ఉంచాలే, పద ఆ ఘట్టానికి పో, నీకు అందిస్తా. ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసినాక ఇద్దక్కిద్ది. మళ్ళీ కృతజ్ఞత కూటాలు, స్తోత్రాలు, హల్లెలూయా, పాటలు, ఆరాధన అయిపోయింది. స్తోత్రం 2. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రభా మరి దాని సంగతి ఏంది నాన్న, మొదలు పెట్టాం మళ్ళీ పద అక్కడ సిద్ధపరిచా, పద ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు. మళ్ళీ నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచింది నీ కళ్ళకు కనపడిద్ది. అవన్నీ ఒకటొకటిగా నీకు అందుతున్నప్పుడు నీకు ఒకటి క్లియర్గా అర్థమైద్ది. ఏంటో తెలుసా? దేవా, ముందే సిద్ధపరిచావా నాకు? ఎంత ఇష్టమయ్యా నేనంటే నీకు. దాచిపెట్టావా ప్రభు నా కోసమే అంటాడా? నీ కోసమే తగి ఏడిచావుగా, తీసుకోపో అంటాడు. ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ తపనాగదు. ఏం చేయదు, మన బతుకంతా అంతే. ఇన్ని పొంది కుప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ప్రభా మరి దాని సంగతి ఏంది నాయన, మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి. ఆయన అంటాడు, ఇన్ని ఇచ్చా కదా, ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా, దాన్ని కూడా సిద్ధపరిచాను పద అంటాడు. ఆ కాలఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది. ఈ విధంగా ఏ మజిలీలో ఎక్కడ నీకేమేమి ఎదురు కావాలో, ఏమేం పొందాలో, ఏమేమి ఆశిస్తున్నావో అవన్నీ కూడా గొర్రెలు కాసుకునే నన్ను రాజును చేసావు కనుక నువ్వు గుడారంలో ఉంటావు, నాకు ఇష్టం లేదు ప్రభువా, నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావీదంటే, అవునా కడతావా మందిరం? నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే, నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుకు చెప్పాడు. అంటే కొడుకును సిద్ధపరిచాడు, కొడుకు కట్టే మందిరాన్ని కూడా, దానికి కావలసిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావలసిన అవసరాలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది, నిర్ణయించబడింది. ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్టల్లో ఉన్న వాళ్ళకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు, నాకు, మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు. పొందుకుంటావా? ఇప్పటికే చాలా పొందానన్నా, ఇక ముందు కూడా పొందుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సందేహం లేదుగా. మరి కలవరం దేనికి? ఇంకా దిగులు దేనికి? కన్నీళ్ళు దేనికి? చెప్పు. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన పర్వాలు ముగిసే
జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. వీటన్నిటితో పాటు నీ పక్షమున జరిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులకు కూడా ఆ నిర్ణయ కాలం రావాలి. మొత్తానికి ఉంటుంది సినిమా. ఎవడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా, ఎవడిని వదిలిపెట్టడు. నవ్వేవాడిని నవ్వని, వెటకారం చేసేవాడిని చేయని, తిట్టేవాడిని తిట్టని, దూషించేవాడిని దూషించని, అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని. అడిగిపోతారు, ఎంతకాలం పోతారు? మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది. అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా. ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా. ఇక ముందు కూడా పొందబోతున్నా. దేవునికి స్తోత్రం. ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు, మన మేలు కోరి. అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి కలవరాన్ని తీసేయండి. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్నీ పొందుకుంటాను, మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, మా నాన్న నా కోసం అన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు, నాకు కలవరం లేదు అనగలవై రాత్రి? నాకు కలవరం, నాకు ఆందోళన, గుండె దడ, ఆయాసం, రొప్పు, అలసట. మా నాన్న, మా ప్రియమైన డాడీ, మా మంచి తండ్రి నాకన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఎవని యందు సిద్ధపరిచాడో తెలుసా? క్రీస్తు యేసునందట. క్రీస్తు యేసు యొక్క ఏర్పాటు మీరు ఎరుగుదురు కదా. ఆయన తన సొంత కుమారుని మన కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు అన్నాడు పౌలు. క్రీస్తునందు మన జీవం దేవుల్లో భద్రపరచడమే కాదు, ప్రభువునందు మన ప్రతి అవసరమునకు సమాధానం ముందే ఏర్పరచబడింది. ఆ నిశ్చయితతోనే నేను ఇంత భరోసాతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరిమే? మనుషులమా? కృప పొందిన వారం అని చెప్పండి, అది ముగింపు. ఎవరు మనందరం? ఎవరి కృప? తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కృప, కృపకు మూలమగు ఆత్మ అనుగ్రహించు కృప మనం పొందుకున్నాం. కృపకు మించిన ఐశ్వర్యము, కృపలో అన్నీ మనకు ముందే డిసైడ్ చేయబడ్డాయి, అన్నీ అందుతాయి. కాబట్టి ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నా ఈ రాత్రి వదిలేసి ఆయన కృపను వేడుకోండి. కృపలో ప్రతి అవసరతకు సమాధానం ఆయన దగ్గర వేడుకోండి, తప్పకుండా పొందుతారు. ఆమేన్. కట్టబడిన గాడిద పిల్లని ముందే సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ మేడగది ముందే సిద్ధపరచబడింది, అన్నీ ముందే. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానములు ముందే ప్రవచించబడ్డాయి. అంత ముందే. నపుంసకుడు రథం మీద వస్తుంటే ఫిలిప్పు లైన్లోకి వచ్చేసాడు ముందే. చూడండి ఎంత. సౌలు, తార్సువాడైన సౌలు దమస్కులో యోదాను వాని ఇంట దిగితే అననీయ రానే వచ్చాడు లైన్లోకి ముందే. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. నీ తండ్రి నీకంటే చిత్తశుద్ధి కలిగిన వాడు, నీకంటే బాధ్యత కలిగిన వాడు.
నీ తండ్రి నీకంటే నీ విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. నీ గురించి నువ్వెంత ఆలోచించుకుంటావో నాకు తెలియదు కానీ, నా గురించి నేనెంత ఆలోచించుకుంటానో తెలియదు కానీ, నీ గురించి నా గురించి ఎంత ఇంట్రెస్టో ఎంత శ్రద్ధో ఆయనకి నువ్వు తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలవరం వదిలేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. దేవుడు అనుగ్రహించేవన్నీ విశ్వాసము ద్వారా అన్నీ పొందుకుంటాం.